మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అలయవు నీళ్లకు అడ్డంబు కట్టేదు. ఆ నీళ్ళు అలా పోతూ ఉంటే అనవసరంగా దానికి అడ్డుకట్ట నీళ్ళని ఇంటి మీద తీసుకొస్తున్నావు. ఏమిటి ఆనకట్టలు కట్టడం ఎప్పుడు నేర్చుకున్నావు? ఈ అడ్డుకట్టలు ముసలివై హరివృత్తి మనయ్య చూసి ఇన్ని చేశాక పోని 2 హస్తమార్కి బిస్కెట్లు ఇచ్చేద్దాం వీపు మీద అల్లరి చేస్తున్నాడు ఈ కృష్ణుడు అని నేను వెతికితే చక్కగా పూజా మందిరంలో చేరి ఓ జపమాల చేస్తూ పట్టుకుని కేశవనారాయణ మాధవ గోవింద విష్ణు మరుసూదన త్రివిక్రమాన్ని దొంగ జపాలు చేస్తావు ముసలాళ్ళలాగా. హరివృత్తి అంబరంబు మలకొనడుగక తిరిగదు. గుడ్డ కట్టుకోకుండా బయటకు వెళ్ళిపోతావు దిగంబరంగా. చూస్తే ఏమనుకుంటారా? యశోద పిల్లాడికి గుడ్డ కూడా కట్టట్లేదంటారు. ఇట్టి కలికి సేతలు ఏమిటి కలికి పనులన్నీ ఏమిట్రా అని తిడుతోంది, మందలిస్తోంది. ఇందులో దశావతారాల వర్ణన చూడండి. తోయంబులి విజయన్ని తొలగక చొచ్చేది, ఎప్పుడూ నీటిలోనే ఉంటావు. చేప మత్స్యావతారం. తలగక గట్టయిన తరలనెత్తదు, గట్టును పైకెత్తేయడం కూర్మావతారం. మంథర పర్వతోద్ధరణ. మంటిలో నాటలు మానవు కోరాడలు, మంటిలో ముట్టిపెట్టి పైకి భూమిని లేపడం వరాహ అవతారం. ఉన్నత స్తంభంబులు ఊపబోయలు, స్తంభాన్ని ఊపితే చీల్చుకుని పుట్టడం నరసింహావతారం. అంజులను అల్పంబులడు గంగబారదు, శ్రీ మహావిష్ణువైండు కూడా తాను వామన స్వరూపాన్ని ధరించి బలిచక్రవర్తిని 3 అడుగుల నేల అల్పమైన నేల అడగడం. రచవేటల చాలా రవ్వదెచ్చుదు, రాజులతోనే తగాదా పెట్టుకుని సంహారం చేయడం క్షత్రియ సంహారం పరశురామ అవతారం. అలయవు నీళ్లకు అడ్డంబు కట్టెదు, నీళ్లకు అడ్డుకట్ట కట్టడం వారధి కట్టడం రామావతారం. ముసలివై హరివృత్తి మొనయి చూచుదు, ముసలమనే ఆయుధాన్ని ధరించిన వాడు ముసలి బలరాముడు. హరివృత్తి మొనయి చూచుదు, ఎప్పుడు శ్రీకృష్ణుని అనుసరించడం బలరాముడు అవతారం. అంబరంబు మొలగును అడుగక తిరిగి త్రిపురాసుర సంహారంలో బుద్ధుడు. గుర్తుంచుకోవాలి, మళ్ళీ చెబుతున్నా, దశావతారాల్లో బుద్ధుడు గౌతమ బుద్ధుడు కాదు. త్రిపురాసుర సంహారం కోసం ప్రత్యేకం శ్రీ మహావిష్ణువు బుద్ధుడు అనేటువంటి యతి రూపంలో అవతరించాడు. ఆ పేరే వాళ్ళకి బుద్ధుడికి పెట్టారు తర్వాత గౌతమ బుద్ధుడికి. దశావతారాల్లో ఉన్న త్రిపురాసుర సంహారం కోసం పుట్టిన బుద్ధుడు. ఆయన త్రిపుర బుద్ధుడు అంటే గుర్తుంటుంది బాగా. అందుకోసం ఆయన దిగంబరంగా ఉన్నాడు. అందుకని గుడ్డ లేకుండా తిరుగుతున్నాడే బుద్ధావతారం. ఇట్టి కలికి చేతలు రాబోయే కలికి అవతారం. ఈ దశావతారాలు పద్యంలో పెట్టి బెమ్మరపోతన గారు ఎందుకు రాశారండి? పుట్టినవాడు శ్రీకృష్ణుడు, శ్రీ మహావిష్ణువు అంటే ధర్మోద్ధరణ కోసం పుట్టిన వాళ్ళు ఆ పూర్వజన్మ లక్షణాలు మర్చిపోలేరు. ఇవి మీరు కాళహస్తి మహత్యంలో కన్నప్ప కథ చదివినా అర్జునుడి లక్షణాలు కనపడతాయి. బసవ పురాణంలో బసవేశ్వరుడు యొక్క పుట్టుకు గమనించిన శివుడి లక్షణాలు, నందీశ్వరుడి లక్షణాలు కనపడతాయి. పాలకురికి సోమన్ రాసిందంట. ఇలా మహానుభావుల కథలన్నిటా ఈ తత్వం ఉంది, మనం గ్రహిస్తే చాలు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవద్గీతలో ఏ శ్లోకం రాకపోయినా పర్వాలేదు, కానీ ఈ శ్లోకం రాకపోతే ప్రాథమికమైన విషయాలు తిరిగినట్టు లెక్క. ఇది మనకి ధైర్యం చెప్పడం కోసం చెప్పిన శ్లోకం. అంతేగాని ఆయన ఎవడో పుడతాడని మనం ఎదురు చూస్తూ కూర్చోకూడదు. పుట్టే వాతావరణం మనం కల్పించాలిగా. అంటే ఇటువంటి మాటలు చెప్పాలి, వాటిని అన్వయం చేసుకోవాలి, ఆచరించాలి. అప్పుడు మనకే ఆ శక్తిని ఇస్తాడు ఆయన. ఈవేళ ప్రవక్తలుగా ఈ ప్రవచనం చేస్తున్న వ్యక్తులుగా మాకు కలిగిన శక్తికి నేనైతే ఆశ్చర్యపోతున్నాను. కొన్ని ఏళ్ల క్రితం మేమంతా ఉద్యోగాలు లేక 10 కాలేజీలు తిరిగిన వాళ్ళమా. ఇవాళ మాకేమిటో లోకం దాసోహం ఓహో కురిపించేస్తున్నారు. బంగారాలు, ధనబలం, జనబలం, దేనికి లోటు లేదు. మేము ఇలా కనపడితే చాలా కాళ్ళమే పడిపోతున్నారు. మా వైభవానికి మాకే అసూయగా ఉంది. సరే, మా కష్టాలు మాకున్నా మాకు పట్టిన వైభవానికి మాకే అసూయగా. అంతే. ఎందుకని? పరమాత్మ ఎవరో వస్తారని కాకుండా మేము గ్రంథాలు చదివి మంచిని సమాజానికి అందించి సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్నందుకు ప్రయత్నించడం వల్ల మా యందు పరమాత్మ అనుగ్రహించి మా శక్తిని 10 వృద్ధి చేశాడు. 10 ఏళ్ల బట్టి నేను చూస్తున్నాను. నేను నా ధారణా శక్తి, నా పద్య కంఠస్థం చేసే శక్తి, నా వ్యాఖ్యాన శక్తి, నా విశ్లేషణ శక్తి నాకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంది. దీనికి కారణం పరమాత్మ అనుగ్రహం. చేస్తున్నది మంచి పని కాబట్టి దైవశక్తిని మనలో ప్రసరింపజేస్తున్నాడు. వీడు బాగా కష్టపడుతున్నాడు, వీడికి మనం శక్తిని ఇవ్వాలి. లేదా మనం తిండంతా ఓ పూట తిండి, 2వ పూట 2 పళ్ళు. అసలు మనకింత ఓపిక ఉండే అవకాశం లేదు. అది ఎక్కడి నుంచి చూస్తున్నాడు అంటే దేనికి లోపం కలగకుండా ఆయన పని మనం చేస్తున్నాం. నా గురించి ఎవడైనా 10 మందిలో చెబితే వాడి గురించి నేను దేవలోకంలో చెబుతా అన్నాడు ఆయన. నన్ను ఎవడైనా మనస్సులో స్మరిస్తూ ఉంటే ఇంకో దారి లేదు ఉద్ధవా, నేను వాడితోనే ఉంటా అన్నాడు. ఆ నిరంతర స్మరణ మానకుండా స్మర్తవ్యం. మన పనేదో మనం చేస్తూ ఉంటే కర్తవ్యం. పరమాత్మ మనతోనే ఉంటాడు, మనమే పరమాత్మ స్వరూపంగా గుర్తింపబడతాం, సందేహం లేదు. పరిత్రాణాయ సాధూనాం. ధర్మ మార్గంలో ఉన్నవాళ్ళు ఇప్పటికే కడుపుడుకుపోతున్నారే. భారతదేశంలో అవినీతి పెరిగిపోయింది. లక్షల కోట్లు మింగేసిన వాళ్ళకి పట్టాభిషేకాలని మరిగిపోతూ ఉందే, వాళ్ళ బాధకి విరుగుడుగా పడతాడు పరమాత్మ. వినాశాయ చ దుష్కృతాం. దుర్మార్గుల్ని నాశనం చేయడానికి. ఏ చట్టాలు ఏం చేయలేకపోయినా ఒక్క దెబ్బ కల్కి మహారాజు గుర్రం మీద వచ్చి కత్తితో వేస్తే అక్కడ ఏ చట్టాలు ఉండవు.
ఏ రకమైన వాదనలు ప్రతివాదనలు ఉండవు. ఢిల్లీ నుంచి బెంగళూరు నుంచి లాయర్లు రారు, ఒక్కటే దెబ్బ వేసేయడమే మొత్తం. అన్యాయం అన్యాయం, అక్రమం అక్రమం, వెరిగిపోవలసిందే, దెబ్బకి పోవలసిందే. అది వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ, మళ్ళీ ధర్మాన్ని సంస్థాపించడం కోసం సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలోనూ నేను జన్మిస్తానయ్యా అని అడిగాను. సరిగ్గా అవతారాల్లో కూడా గొప్పతనం గమనించండి. పరమాత్మ అన్ని రూపాలు ధరించాడు, అన్ని కులాల్లోనూ పుట్టాడు, అన్ని ఆయుధాలు పట్టుకున్నాడు. అన్ని రూపాలు, చేప రూపం, తాబేలు రూపం, మూడవది వరాహం పంది రూపం, నాలుగవది సగం మృగం సగం మనిషి, ఐదవది పొట్టి బాలుడు, 6 ఆటవికుడైన వ్యక్తిలాగా ఏదో గొడ్డలు పట్టుకున్న వాళ్ళ పరశురాముడు, ఆ పైన శ్రీరాముడు సంపూర్ణ మానవుడు, ఆ పైన శ్రీకృష్ణుడు లీలామానుష వేషధారి, ఆ పైన సన్యాసి బుద్ధుడు, ఆ పైన కల్కి. ఈ అన్ని రూపాలు, అన్ని కులాలు, బ్రాహ్మణుల్లో పుట్టాడు, క్షత్రియుల్లో పుట్టాడు, యాదవుల్లో పుట్టాడు, గొల్లవాళ్ళలో పుట్టాడు, అసలు మనుషులు కాకుండా చేపల్లో కప్పల్లో తాబేళ్ళలో పుట్టాడు. కాబట్టి అన్ని కులాల్లో అన్ని జీవరాశుల్లో పుట్టినట్టే. ఇక అన్ని ఆయుధాలు, చేపకు ఆయుధమే లేదు, మొప్పలే ఆయుధం. అంతకంటే కొంచెం అభివృద్ధి, తాబేలు కాస్త డిప్ప, గట్టి డిప్ప, మందర పర్వతాన్ని లేపడానికి అది ఆయుధం, భరించడానికి కాస్త గట్టిది, చేప కంటే గట్టిది కదా. ఇంకొంచెం వరాహం కోరలు, దాని శరీరంలో ఆయుధాలు, అవి కాస్త గట్టి భూమండలం పైకి రేపు. తర్వాత పరిణామం మీరు గమనించండి, సగం మనిషి సగం సింహం, పెద్ద జూలు, కోరలు, కళ్ళు, పంజా చేతులు అన్నీ ఆయుధాలే. కాస్త ఆయుధాలు పెరిగాయి, కానీ శరీరంలోంచే వచ్చే ఆయుధాలు. వామనుడు, ఇది ఆయుధము కాదు అనాయుధము కాదు, అజ్ఞానాన్ని సంహరించే ఆయుధం పాదం, బ్రహ్మ గడిగిన పాదము, బ్రహ్మము తానైన పాదము. ఆ పాదంతోనే బలిచక్రవర్తి అహంకారాన్ని పోగొట్టాడు. అప్పుడు మళ్ళీ శరీరంతో సంబంధం లేని ఆయుధాలు, గొడ్డలి, ఆటవికుడు, ఐదో అరణ్యకాలంలో ఉండే ఆయుధం. ఆ పైన శ్రీరాముడు ధనుర్బాణాలు, నాగరికుడైన మానవుడు ధరించిన ఆయుధాలు. ఆ పైన శ్రీకృష్ణుడు, మళ్ళీ ఆయుధం లేదు, పైగా చక్రం, మురళీనాథంతోనే నడిపించాడు, అవసరమైన చోట చక్రాన్ని స్మరించాడు. మొత్తం అడ్డంగా నరికేసి ఆయుధం. ఆ పైన కత్తి, విచక్షణ లేకుండా మొత్తం ఊచకోత అంటారు. ప్రతిదీ మీరు చూడండి, తక్కువ నుంచి ఎక్కువగా, సున్నితం నుంచి గట్టిదనానికి వెళ్ళింది. ఎందుకని కలికాలం ముదురుతున్న కొద్దీ కత్తితో అడ్డంగా నరికేయాలి తప్ప మళ్ళీ విచక్షణలు ఉండకూడదు. ఇంకా బాణం గురి తెప్పే అవకాశం ఉంది, కత్తి గురి తప్పదు, వేసేయడమే. ఇదే దశావతారాల్లో జీవ పరిణామ క్రమం. సరిదంతశ్చర జీవమై ఉభయ సంచార స్వసామర్థ్యమై ధరణీదారణ రూపమై నరమృగద్వంద్వార్థమై వామనస్ఫురదాకారమునై కుఠారమును దాల్చుం ప్రాక్తన అరణ్య సంచరదాద్యం బగు మానవాకృతియునై చైతన్య బింబం విటుల్. సాగర ఘోష కావ్యంలో దశావతారాల్లో ఉండే పరిణామాన్ని వర్ణించే విషయం ఇది. ధరణ ఏలంగల రాజ్యమై రామావతారం, ధరణిలో త్యాగాభిరామమ్మునై శ్రీరాముడు చేసిన రాజ్యత్యాగం, పరమ ప్రేమము కృష్ణ రూపమై కృష్ణావతారం, సంపద్దూర సన్యాసమై బుద్ధావతారం, చరమాంకంబున సర్వసంహరణ యజ్ఞం బౌననం కల్కి, చరమాంకంబున సర్వసంహరణ యజ్ఞం బౌనన్ జీవికిన్ పరిణామక్రమ భావమిట్టిదనుభావంబున్ నిరూపింపదే. జీవులు ఏ రకంగా పరిణామం చెందుతూ వస్తారో దేవుడు కూడా ఆ రకంగా పరిణామం చెందిన అవతారాలను వచ్చి ఏ కాలం జీవులకి ఏ రూపంలో ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెబుతాడు. దశావతార స్ఫూర్తి ఈ పరిణామ క్రమంలో ఒక్కసారి మీరు ఆలోచించండి. పూర్తిగా సరిదంతశ్చర జీవమై, నీటిలోనే ఉంది ఆ మత్స్యం, చేప బయటికి రాదు, వస్తే చచ్చిపోతుంది. కానీ అక్కడికక్కడ శత్రువుని ఎదుర్కొంది. ఆ జీవిని తక్కువ అంచనా వెయ్యొద్దు. సాయం చేయడానికి చేపైనా చాలు అంటాడు కృష్ణం ముందే జగద్గురుం సినిమాలో రాణా గారు. దశావతార స్ఫూర్తితోనే తీశారు ఆ చిత్రాన్ని. అది చూపించండి పిల్లలకి. అందులో శృంగార సన్నివేశాలు తక్కువ, ధార్మికమైన సన్నివేశాలు ఎక్కువ. భయంకరమైనటువంటి గనులు తవ్వడం, భూమి లోతుల్లోంచి ఎలా తవ్వేసి దేశాన్ని నాశనం చేసేస్తున్నారో చూపించాడు. చాలా సాహసోపేతంగా తీసిన చిత్రం. కృషి గారి దర్శకత్వం అద్భుతం. ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలకు జోహార్. మంచి పండితులైన వాడు, బాగా గ్రంథాలు అధ్యయనం చేయనివాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏ సినిమాలో ఉన్నా మీరు చూడండి, మాటలు అద్భుతంగా ఉంటాయి. మంచి కవి, మంచి పండితుడు. అనంత శ్రీరామ్ పాటలు రాసి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు రాస్తే తిరుగులేదు ఆ సినిమాకి. అలాంటివి. అలాగే సరిదంతశ్చర జీవమై ధరణి ఉభయ సంచార స్వసామర్థ్యం, ఆ పైన నీటిలోనూ భూమి మీద సంచరించగల జీవి తాపేలు, ఉభయ సంచార జీవి. ఆ పైన పరిణామం
ధరణీధారణ రూపమే, కేవలం భూమి మీద మాత్రమే ఉంటుంది పంది, నీటిలో గడదు సాధారణంగా, అది భూమిని చీల్చేయగలదు. ఆ పైన సగం మనిషి సగం జంతువు, తర్వాత పరిణామం. ఆ పైన పొట్టి మానవుడు, ఆ పైన ఆటవిక మానవుడిలాగా గొడ్డలు పట్టుకుని విచక్షణ లేకుండా మొత్తం వేసేస్తా అనడం. ఆ సమయానికి ఆ సామూహిక స్పందనకు అది తప్పలేదు, అది తీవ్రవాదమే కానీ తప్పలేదు. తప్పదది అంటారు. పరమాత్మ కూడా ఆ పరిస్థితులను బట్టి చేస్తాడు. ఒక్కోసారి బుద్ధి చెప్ప, ఇప్పుడు రాజకీయం చూస్తుంటే అలాగే ఉంది, మొత్తం అలాంటి పరశురాముడు ఒకడు వస్తే బాగుండని. ఎందుకంటే ఎక్కడా కనపట్టలేదు, అంతా తప్ప తాలే, గింజ చూద్దామంటే కనపడ్డా. ఎవరో ఒకరిద్దరు ఉంటారు, దశరథ మహారాజు జనక మహారాజులకు, వారు తప్పుకుంటారు, పర్వాలా, మిగిలిన వారిని అయిపోవచ్చు. అంత పరిణామం ఇప్పుడు వచ్చేసింది, అంత పరిస్థితి. తర్వాత ధరణికి త్యాగాభిరామం, శ్రీరాముని యొక్క రాజ్యత్యాగం, ప్రేమమూర్తి శ్రీకృష్ణ స్వరూపం, సంపదలకు దూరమైన సన్యాసం బుద్ధావతారం, త్రిపుర సంహారం బుద్ధుడు. ఆ పైన చివరికి మొత్తం మంచి అయినా చెడైనా మొత్తం కలవాల్సిందే నాయన అని చెప్పి సర్వసంహరణ యజ్ఞం బౌనన్న. ఈ మొత్తం దశావతార పరిణామాన్ని చూస్తే సృష్టి ఎలా వచ్చిందో అలా వెడుతూ ఉంటుంది. ఇది కాలచక్రం, మనం కంగారు పడవలసిన పని లేదు. ఏ ఆకు దగ్గర ఏ స్థాయిలో ఎలా ఉన్నామో మనం అక్కడ ఉండి ఆ పని మనం చేయడమే. అది ఏమిటయ్యా? మొదటిది కర్తవ్యం, రెండోది స్మర్తవ్యం. కర్తవ్యం చేయడానికి తగిన మానసిక బలం సంపాదించడానికి మనం రామనామ జపాన్ని చేయాలి హనుమంతుడిలాగా. కర్తవ్యం చేయవలసి వచ్చినప్పుడు హనుమంతుడిలాగా దూకాలి, ఆలోచన చేయకూడదు. సుందరకాండ చదివినంత మాత్రాన పనులు కావు. సుందరకాండలో హనుమంతుడు చేసినట్టుగా సాహసం చేస్తే పనులు అవుతాయి. అది గ్రహింతురుగాక. తెలుగు భాష అయినా అంతే. తెలుగు భాష బాగుపడాలని ఊరికి జపాలు తపాలు చేయడం, అందరూ మాట్లాడడం కాదు. అది నీతో మొదలవ్వాలి. నువ్వెందుకు ఇంకా నోటమ్మటి ఇంగ్లీష్ మాటలు వస్తున్నాయి? నా నోట కూడా వస్తాయమ్మా, నా అలవాటే మీకు చెబుతున్నా, మళ్ళీ మార్చుకుంటాను నేను. పొరపాటున ఎప్పుడైనా టైం అయిందా అన్న మాట వస్తే టైం మళ్ళీ వెనక్కి వెళ్ళి నేను సమయం అయిందా అని అడుగుతాను. అందరి నోట పొరపాట్లు ఉంటాయి. ఎవరో ఇంగ్లీష్ మాట మాట్లాడగానే మనం ఆక్షేపించద్దు. ముందు మనతోనే సంస్కరణ ప్రారంభం కావాలి. విశ్వమంత ఆలోచన అయినా సరే వీధిలోంచి ఆచరణ మొదలవ్వాలి. తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు మాట్లాడడం కూడా మన ఇంట్లోంచి మహాసభలు సాధించే సాఫల్యం ఏమిటో మనకు తెలియదు. కానీ మన ఇంట్లో తెలుగు మాట్లాడాలనే ప్రేరణ కలిగిస్తే ఖర్చు పెట్టిన 40 కోట్లు సార్థకమైనట్టే లెక్క. సెలవు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఎవర్ష్యూర్ వాటర్ ప్యూరిఫైయర్ మరియు వైష్ణవి క్యాటరర్స్. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.